ఎవడు మనటోడు లేక అనుకుంటున్నావు ఏం నువ్వు? రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నాం అట్లాంటి సెంట్రల్కి, పోయి తీసుకురాబో పైసలు. పైసా ఢిల్లీ నుంచి పైసా తెచ్చే సూరత్ లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమి? ఈటెల రాజేందరే కదా ఇప్పటికైతే. ముఖ్యమంత్రి గారి పట్ల 2 సార్లు మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ మీద ఇది 2 సార్లు మాట్లాడాడు. పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడితే పార్లమెంట్ లాంగ్వేజ్నే జవాబిస్తాం, బూతులలోకి వస్తే దాన్ని అయ్యే బూతులు తిడతాం. బూతులతోనే సమాధానం, పార్లమెంట్ లాంగ్వేజ్ మా సమాధానం ఉంటుంది. అదే నేను ఏమంటున్నానంటే, సైకోలు షాడిస్టులు, అందుకే ఇన్ని గణమన్నా నేను. నువ్వు అన్న ఈటెల రాజేందర్ అన్న మాటలకి నీకు చెప్పిన, గంజాయి తాగినోడికి తెలివి ఉండదు, గంజాయి తాగినోని అయ్య తారైనా అని అంటున్నాను నేను. అందుకే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావో ఆ రకంగా జవాబు ఇవ్వాల్సి వస్తున్నది మాకు కూడా. నువ్వు ఎట్లా నీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేసినావో ఈటెల రాజేందర్, మేము కూడా లాంగ్వేజ్ ఆ రకంగా యూజ్ చేస్తున్నాం. పదే అదే మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చెప్పాలంటే ఇది గంజాయి తాగడానికి వస్తాయి, ఇవన్నీ రెగ్యులర్గా గంజాయి తాగడానికి వస్తాయి ఈ మాటలన్నీ. ఎందుకంటే ఏం మాట్లాడుతుండో గంజాయి తాగినోనికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు, గంజాయి తాగిన టెస్ట్ చేసి చూడండి, ఆడేం మాట్లాడుతున్నా ఆనికే తెలియదు గంజాయి తాగటానికి. ఒక పార్లమెంటరీ మెంబర్గా ఎంపీగా ఈటెల రాజేందర్ ఏది మాట్లాడితే అంటే ఆ సెకండ్కి అక్కడున్న 10 మంది జనాలకు నువ్వు కనెక్ట్ కావడానికి నువ్వు ఎవరు పడతాను కొడక అంటే పడతారా? ఎవడు పడతాడరా? మీకు ఎవడు పడతాడరా? ఏం తమాషాలు చేస్తున్నావా ఈటెల రాజేందర్? ఏమైనా ఉన్నాయా అడిగేటి? ప్రెస్ మీట్ అయిపోయింది. చారి గారు థ్యాంక్ యూ. ఏంటంటే మనోడు ఆడున్నాడు సోషల్ మీడియా, మా కాంగ్రెస్ మీడియా ఆడున్నది బాబు. అది మన కాంగ్రెస్ మీడియా ఉంది కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకంటే ఛానల్లో వీళ్ళు సెన్సార్ పెట్టుకుంటారు వీళ్ళు. మీరు రిలీజ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి అన్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అన్నది బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పుడు ఇక తలుగుండిగా వేసి ఇక వాటి చెవులు వలిపాలి ఈటెల రాజేందర్. మళ్ళీ ఏమంటున్నా లేదా మనసత్తా కూడా చూపెట్టాలి కదా. ఏమంటున్నా ఎందుకంటే ఇప్పుడు మిగతా ఛానల్స్ అంటే వాళ్ళు మరి
వాళ్ళు వేస్తారు ఏరో మనకు తెలియదు కదా. ఓకే, అచ్చా మీ యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోయినాయి అంతా. ఓకే, లేలే నేను ఏమంటానంటే ఏదో ఒకసారి మాట్లాడిండు, మిస్ అయ్యిండు, వాడు బాధలు రీటైల్లో బాధల్లో ఏదని అనొచ్చు. ఇంకో మాట చెప్తాడు. అచ్చా ఇంకొక మాట ఉందా, రికార్డ్ చేసుకోండి. ఇంకొక మాట ఉంది ఈటెల రాజేందర్ మీద. ఈటెల రాజేందర్ పెద్ద నల్లికుంట్లోడే నిజంగా. నాకు అసలు ఈరోజు అనిపించింది, నిన్న నేను వీడియో చూసినా నిజంగా ఈటెలో వీడు పెద్ద నల్లికుంట్లోడు అనిపించింది నాకు. నల్లి సంగతి తెలుసా మీకు? ఏం తెలుసు చెప్పు నల్లి గురించి? పండుకున్నాను వచ్చి కలిసి తాగి బ్లడ్ తాగి వెళ్ళిపోతుంది అది. అందుకే నల్లికుంట్లోడు అంటారు చూడు. అందుకే ఈడ అట్లే ఉన్నాడు ఈటలు కూడా. నల్లికుంట్లో చేష్టలు ఉన్నట్టున్నాయి ఈటల రాజేందర్ కూడా అంతా. నల్లికుంటోడు చేష్టల్లో ఈటల రాజేందర్. ఇదే ఇట్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. నల్లికుంటల ఇక మన తెలంగాణ యాసలో నల్లికుంట్లోడు అంటారు. ఇది అతనా ఈటల అన్నదానికే కదా. మనంతా మనము ఇప్పుడు అంటలేం కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో, కాంగ్రెస్ పార్టీ మంత్రుల విషయంలో కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా తన వాడిన భాషకు ధీటైన భాష వాడుతూ బీజేపీలోకి దిమ్మ తిరిగేలాగా. అంటే కాంగ్రెస్ వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు, రఫ్కి వస్తే రఫ్గా ఉంటారు, తిట్లకు వస్తే కూడా తిట్ల కూడా వెనక పోరు అనే దానికి జవాబు ఇదంతా. ధీటైన సమం. నేను ఎవరు ఈటలనా?